మనకొచ్చే దాన్ని బట్టి మనం జీవించే విధానం ఉంటుంది. మనం ఇతరులకు ఇచ్చేదాన్ని బట్టి మన జీవితంలోని ఆనందం ఉంటుంది. జీవితంలో ఎవరి మీద అంత ఎక్కువగా నమ్మకం పెట్టుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడుతారో తెలియదు, ఎప్పుడు దూరం పెడతారో తెలియదు, ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు. జీవితంలో మన గతాన్ని చూసి ఏమాత్రం సిగ్గుపడకూడదు, పైగా గర్వపడాలి. ప్రతి ఒక్కరూ ఎన్నో తప్పులు చేస్తారు, కానీ ఆ తప్పుల నుంచి జీవిత పాఠాలు నేర్చుకునేవారు కొందరే. మన గతమే మనకు అలాంటి పాఠాలు నేర్పుతుంది. మనం కేవలం ఇతరుల కోసమే జీవించలేం. మనకు ఏది సరైనదో అదే చెయ్యాలి. అది అవతల వారికి ఇబ్బంది కలిగిస్తుందన్నా, వారిని బాధిస్తుందన్నా మన కోసం మనం జీవించాల్సిందే. ఒక తెలివైన వ్యక్తి ఇతరుల తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటాడు. తెలివి లేనివాడు తన తప్పుల నుంచి నేర్చుకుంటాడు. జీవితంలో ఒక విషయం మంచిగా మారడానికి మనం వేచి చూడకూడదు. ఎందుకంటే అన్ని విషయాలు ముందు నుంచి మంచివై ఉంటాయి, లేదా ముందు నుంచి చెడ్డవై ఉంటాయి. తుఫానును తట్టుకొని నిలిచినవే బలమైన చెట్లు. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లనే కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితం మొత్తం ఎగుడు దిగుడు దారిలోనే కొనసాగుతుంది. అయితే పైకి వెళ్ళినప్పుడు పొగరు పెరగకుండా, కిందకు వచ్చినప్పుడు బాధపడకుండా ముందుకు వెళ్ళేవాడే నిజమైన విజేత. జీవితం ఎంత ఇబ్బందిగా కనిపించినా మనం సక్సెస్ సాధించగలిగే విషయాలు ఏవో కొన్ని మిగిలి ఉంటాయి. జీవితం అనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ పోకుండా ఉండాలంటే ముందుకు వెళ్తూనే ఉండాలి. జీవితంలో మనం అన్నిట్లో బెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దానికోసం బెస్ట్గా ప్రయత్నిస్తే చాలు. మనం ఇష్టంతో చేసే పనులకు విజయాలు ఎక్కువ. ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. మర్చిపోయేవన్నీ గతాలు కావు, గుర్తున్నవన్నీ జ్ఞాపకాలు కాదు. మనం మర్చిపోకుండా చేసేవే జ్ఞాపకాలు. గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించిన గుర్తుకు రానిదే గతాలు. మనం మాట్లాడు మాటలు ఎదుటివారికి ఆ మాట అనేది చావాలనుకునే వారిని కూడా బతికించేలా ఉండాలి, కానీ బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు. మనం బాధలో అయినా సంతోషంలో అయినా మన దగ్గర డబ్బున్నా లేకున్నా, ఎవరున్నా లేకున్నా నీకు నేనున్నా నేస్తం అని తోడుండే వాళ్ళే నీ నిజమైన స్నేహితులు. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చెలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. జీవితంలో అర్థం చేసుకునే మనుషులు మన దగ్గర ఉన్నప్పుడు కన్నీళ్లు కూడా ఆనంద బాష్పాలుగా మారిపోతాయి. జీవితంలో ఎవ్వడిని నా అని నమ్మకు. నిజాయితీగా బ్రతకడానికి ఇది మన తాతలు బ్రతికిన రాతియుగం కాదు, కల్తీ మనుషులు బ్రతుకుతున్న కలియుగం. మనం మన కోసం చేసేది మనతోనే అంతరించిపోతుంది. ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. జీవితంలో ఏవి నీ వెనక రావు. నువ్వు సంతోషంలో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించినది ఏది మనది కాదు. ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. కరుగుతున్న క్షణానికి, జరుగుతున్న కాలానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే మనకు ఆభరణం. చీకటి లేకుండా ఆకాశంలో చుక్కలు మెరవలేవు. కష్టాలు లేకుండా జీవితం గెలవలేవు. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలి అంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద చూపించాలి, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో. జీవితంలో అందరికంటే పెద్ద గురువు సమయం. ఎందుకంటే సమయం నేర్పిన పాఠాలు ఎవరూ నేర్పలేరు. ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరి అయిన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది నేస్తమా.
జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకు తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకు బదులుగా నడిచేవారు ఉండరు. మనమే నడవాలి ఎంత కష్టమైనా. ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు. ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమైనా ఏమీ చెయ్యలేం. అది కాలమైనా, స్నేహితులైనా, బంధువులైనా, చివరికి వస్తువులైనా. మనం ఎలాంటి వారము అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. యుద్ధంలో ఒంటరిగా నిలవడం ఎంత కష్టమో సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. సముద్రంలో అలలు ఎన్నో, అందులో తీరం చేరేవి కొన్నే. జీవితంలో స్నేహితులు ఎందరో కానీ మనసులో ఉండేది కొందరే. వారే నిజమైన స్నేహితులు. ఓపిక పట్టడం అలవర్చుకుంటే సరైన సమయంలో సరైన ప్రతిఫలం నీకు అంది తీరుతుంది. చావుకి పుట్టుకకి మధ్యలో ఓ చిన్ని జీవితాన్ని పెట్టి, మోయలేనన్ని బాధ్యతలు ఇచ్చి, మర్చిపోలేనన్ని బంధాల్ని ఇచ్చి, నిలకడలేని మనసును మనిషికి తోడుగా పెట్టి ఎన్ని ఆటలు ఆడుతున్నాడో ఆ దేవుడు. మనిషి బయటకు కనిపించే ప్రతి చిరునవ్వు వెనుక ఎవరికీ కనిపించని ఎంతో బాధ దాగి ఉంటుంది. నువ్వెవరినైనా మోసం చెయ్యగలిగావంటే దాని అర్థం మోసపోయిన వారు చేతగాని వారని కాదు, నీ స్థాయికి మించి నిన్ను నమ్మారని అర్థం. మనం అడవిలో పులిని నమ్మవచ్చు, నీళ్ళల్లో ముసలిని నమ్మవచ్చు, కానీ నవ్వుతూ మాటల్లో నమ్మిచ్చి మోసం చేసే వారిని మాత్రం నమ్మనే నమ్మకూడదు. బాధను పంచుకుంటే ఆవేదన తగ్గుతుందేమో కానీ అర్హత లేని వారి దగ్గర పంచుకుంటే మాత్రం దానికి పదింతలు మనోవేదన తప్పదు. జాగ్రత్త నేస్తమా. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం ఉండదు. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెబుతూ లేనిది కల్పించి మాట్లాడి చూడు, ఒక పెద్ద గుంపే ఉంటుంది. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తే ఎప్పటికీ సుత్తిలాగే ఉంటుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు. మనం ఇతరులకి సహాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకి ఇవ్వడమే తెలుసు. మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సహాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడూ ఏమీ ఆశించరు. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే మాట మనిషిని పిరికివాన్ని చేస్తుంది. మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి, కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండద్దు. సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సహాయంతో సమానం. నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణం అయినప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే నువ్వు విను. ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చెయ్యదు, అబద్ధం చెప్పదు. మనకు మనశ్శాంతి లేని సంపద, మనకు ఆరోగ్యం లేని ఆయుష్, మనల్ని అర్థం చేసుకోలేని బంధం, మనకు అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.